కుంటాము. నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు, అంతకంటే ఏం కావాలి చెప్పు అని అంటూ ఉంటాడు నారాయణ. అయితే అది కాదు బాబాయ్ అని అనగానే, చూడమ్మా అరవింద, ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు అని అంటూ ఉండగా ఇక పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా పాప ఏడుస్తూ ఉండగా అరవింద్ చేతిలోకి పాపని తీసుకుంటుంది అరవింద. కానీ పాప మాత్రం ఏడు పాపదో. అప్పుడే అను తీసుకొని పాపకి పాలు పట్టిస్తుంది. టక్కుమని ఏడు పాపేస్తుంది పాప. అప్పుడే విక్కీ అయితే అరవింద్కి జరిగిందంతా చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఇక అరవింద్ అయితే అను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అను అయితే, ఏమీ అనుకోకుండా వదిన, ఇన్ని రోజులు నా ఒడిలోనే పెరిగింది కదా, అందుకనే నా ఒడిలోకి వచ్చేసరికి ఏడు పాపేసింది, ఇక మీద నుంచి మీరే అలవాటు చేసుకోండి అని అంటూ ఉంటుంది. అను అయితే, చూడను, తను ఈ రోజు నుంచి నా కూతురు కాదు అను, నీ కూతురే, మన ఇద్దరికీ కూతురే, మన ఇంటి మహాలక్ష్మి మన దగ్గరే పెరుగుతుంది కదా, నా దగ్గర ఉండడం కన్నా నీ దగ్గర ఉంటేనే తను ఆనందంగా ఉంటుందంటే నేను ఇంట్లోనే ఉంటాను కదా, నా కూతుర్ని నేను చూసుకుంటాను, కానీ నా కూతుర్ని ఇక నువ్వు నీ కూతురులాగే పెంచుకో అని అంటూ అరవింద చెప్తూ ఉంటుంది. వదిన అని అనగానే, చూడను, నా మనసు నీకు తెలుసు కదా, ఇంకెందుకు నువ్వు భయపడ్డావు, పాపని నీ దగ్గర నుంచి నేను లాక్కుంటాననుకున్నావా అని అనగానే, లేదొదిన, పద్మావతి అంతా అర్థమయ్యేలా చెప్పింది వదిన అని అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రావడంతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఎందుకు వచ్చారు ఇన్స్పెక్టర్ అని అడుగుతూ ఉంటాడు విక్కీ. అప్పుడు ఇక విక్కీ అలా అనగానే, ఏం లేదు, మీరు మురళిని హత్య చేశారా అని అంటూ ఉంటే, మురళిని హత్య చేయడం ఏంటి, అతన్ని నేను మా అక్కని బంధించినందుకు కొట్టాను అంతే, అతనేమీ చంపలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక పోలీసులైతే అతను చనిపోయి ఉన్నాడు, మురళి చనిపోయాడు అని అంటూ ఉంటారు. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక అరవింద్ అయితే కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, కానీ తను బాధని బయట పెట్టదు. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్, మురళిని చంపింది మా తమ్ముడు కాదు, నేను, నా మీద ఉన్న ప్రేమతో వాడు ఆ నిందని తన మీద వేసుకుంటున్నాడు, నా బిడ్డని చంపడానికి ప్రయత్నించిన మురళిని తల మీద బలంగా కొట్టి నేనే చంపేశాను అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక షాక్ అయిపోతూ, అక్క, ఏంటక్క, నీ మీద నింద వేసుకున్నావేంటి అని అంటూ ఉంటాడు విక్కీ. నా మీద వేసుకోవడం ఏంటి విక్కీ, నేనెక్కడ జైలుకి వెళ్తానని నువ్వే కదా ఆ నిందని నీ మీద వేసుకుంటున్నావు, ఇన్స్పెక్టర్ నన్ను అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే, ఏంటోదిన ఇదంతా అని అంటూ ఉంటుంది పద్మావతి. చూడు పద్మావతి, నేను జైలుకి వెళ్ళిన మాత్రాన నష్టమేమీ లేదు, మీరు ప్రతిసారి వచ్చి చూస్తూనే ఉంటారు, కానీ విక్కీ జైలుకి వెళ్తే ఈ కుటుంబం కష్టాల్లోకి వచ్చేస్తుంది, అందుకని నేను ఈ నిందని వేసుకున్నాను. ఇక పాప విషయం అంటావా, నువ్వు అను కంటికి రెప్పలాగా నా బిడ్డని కాపాడుకుంటారు, మళ్ళీ నా కుటుంబం ఇంట్లోకి వచ్చేసింది, ఆస్తి దక్కించుకుంది, ఎటువంటి నా కుటుంబానికి లోటు లేదు, అందుకే నేను వెళ్ళిపోతాను జైలుకి ఆనందంగా అని అరవింద్ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. అరవింద్ని పోలీసులు అరెస్ట్ చేయగానే విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. పద్మావతి, అక్కని తీసుకువెళ్ళిపోతున్నారు పద్మావతి అని బాధపడుతూ ఉంటే, సారు బాధపడకండి సారు, అయినా మీరు కొట్టిపడేసిన ఆ మురళిని ఎవరు చంపుంటారు, అసలు మురళి చనిపోయాడా లేకపోతే చనిపోయినట్టు నటిస్తున్నాడా అని పద్మావతి అంటూ ఉంటుంది. ఈలోగా పద్మావతికి మళ్ళీ దివ్య మీదే అనుమానం వస్తుంది. అప్పుడు ఇక దివ్య దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, నీకు మురళి గురించి ఏమన్నా తెలుసా అని అంటూ ఉంటే, లేదు వదిన, నేను ఆ రోజుతోనే అతనితో మాట్లాడడం మానేశాను, కన్నబిడ్డని చంపాలనుకున్న ఆ నీచుడితో నేనెందుకు మాట్లాడతాను వదిన అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అప్పుడే ఇక పద్మావతి అయితే, మరి అసలు ఇదంతా ఎలా జరిగింది అని పద్మావతి అనుకుంటూ ఉంటుంది మనసులో. తర్వాత ఇక కోర్టులో కేసు అయితే నడుస్తుంది. కోర్టులో అరవింద్ని మురళి కిడ్నాప్ చేశాడని మొత్తం విషయాలు కూడా చెప్తాడు విక్కీ అయితే. అప్పుడే ఇక కోర్టు వాయిదా వేస్తుంది 3 రోజులు 4 రోజులు కూడా. ఇంతలో ఒకరోజు దివ్య మీద అనుమానం తగ్గని పద్మావతి దివ్యని కాలేజీకి వెళ్తుంటే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది.
అప్పుడే దివ్య పార్కులోకి వెళ్తుంది. అలా పార్కులోకి వెళ్ళిన దివ్య ఒకరితో మాట్లాడుతూ ఉంటుంది, మాస్క్ వేసుకున్న వాడితో. అది చూసి ఒక్కసారి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తితో దివ్య ఎందుకు మాట్లాడుతుంది? అసలు మాస్క్ వేసుకున్న వ్యక్తి ఎవరు అని అనుకుంటూ ఉండగా ఆ మాస్క్ అయితే తీసేస్తాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మురళియే. ఇక మురళిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పద్మావతి. ఇక షాక్ అయిపోతూ, అంటే ఈ మురళీగాడు చనిపోలేదు, చనిపోయినట్టు నాటకం ఆడా? మురళితో నాకు సంబంధం లేదని చెప్పి ఇది ఆ మురళితోనే కలిసి తిరుగుతుందన్నమాట. వదిన్ని వాళ్ళు అరెస్ట్ చేయించి ఇక్కడ వీళ్ళు ప్లాన్ చేశారా? వీళ్ళకి నేను కూడా షాక్ ఇస్తాను అని పద్మావతి అయితే అనుకుంటూ ఉంటుంది. బావా, రేపే కేసు ఆఖరి వాయిదా, రేపుడితో అరవింద హత్య చేసిందని చెప్పి లాయర్ వాదించడంతో తనకి జైలు శిక్ష పడుతుంది అని అంటూ ఉంటుంది దివ్య అయితే. అసలు ఆ మురళీగాడిని జైలుకి పంపించాలనుకున్నాను, ఆ తర్వాత ఆస్తిని దక్కించుకోవాలనుకున్నాను, కానీ అరవింద ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు మురళి. ఇక మురళి అన్న ఆ మాటకి అప్పుడే ఇంకా పద్మావతి అయితే నీ మోసాన్ని ఎలా బయటికి తీయాలో నాకు తెలుసురా అని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఉదయం అవ్వంగానే కోర్టుకైతే తీసుకువస్తారు అరవింద్ని. అలా కోర్టుకి అరవింద్ని తీసుకువచ్చిన తర్వాత అప్పుడే కోర్టులో అరవింద చెప్తూ ఉంటుంది, దయచేసి నాకు శిక్ష వేయండి, అలాంటి దుర్మార్గుణ్ణి వెనకేసుకు వచ్చి నా కుటుంబాన్ని ఎన్నో కష్టాలు పాలు చేశాను, ఇదంతా నా తప్పే అని అంటూ ఉంటుంది ఇక అరవింద్ అయితే. ఇక అరవింద్ అన్న మాటకి అప్పుడే ఇంకా విక్కీ అయితే, సార్, ఎవరినైతే మీరు మా అక్క చంపిందని మా అక్కని అరెస్ట్ చేశారో ఆ వ్యక్తిని ఇప్పుడు నేను తీసుకురాబోతున్నాను అని మురళిని అక్కడికి తీసుకొస్తాడు విక్కీ. మురళిని అక్కడికి విక్కీ తీసుకొచ్చేసరికి అక్కడే ఉన్న దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. బావ వీడికి ఎలా దొరికాడు అని దివ్య స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక మురళిని తీసుకొచ్చి భూమిలో నుంచోబెడతారు. ఇక మురళి అయితే, నా జీవితాన్ని ఈ అరవింద నాశనం చేసింది సార్, ఈ అరవింద్తో నాకు పెళ్లి బలవంతంగా చేశారు అని అంటూ ఉంటాడు మురళి అయితే. మరి నువ్వు బ్రతికే ఉండి చనిపోయినట్టు ఎందుకు నాడావు అని అంటూ ఉంటే, బ్రతుకుంటున్నానంటే మళ్ళీ వీళ్ళు చంపేస్తారు సార్, అందుకని నాటకం ఆడాను అని అనగానే ఒక్కసారే ఇక షాక్ అయిపోతూ ఉంటుంది అరవింద. వీడు చెప్పేవన్నీ కూడా నిజాలు కాదు సార్, అబద్ధాలే అని అంటూ ఉండగా, లేదు సార్, ఈ కుంటిదాన్ని పెళ్లి చేసుకొని అన్నాను, కానీ నాకు ఇచ్చి పెళ్లి చేశారు అని చెప్పి మురళి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే, సార్, ఈ నీచుండి మాటలు నమ్మొద్దు అని అంటూ ఉండగా ఇక మురళి గురించి నిజం చెప్పడానికి పద్మావతి బోనులోకి వస్తుంది. సార్, ఆ నీచుడు ఎంత దుర్మార్గుడో మీకు సాక్ష్యాలతో సహా చూపిస్తాను సార్ అని సాక్ష్యాల్ని చూపిస్తుంది దివ్య. అలాగే మురళి ఇద్దరు మాట్లాడుకునే మాటలు అన్నీ కూడా వీడియో తీసి ఆ వీడియోని జడ్జి గారి ముందు పెడుతుంది పద్మావతి. అది చూసి దివ్య కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే పద్మావతి నన్ను ఫాలో అవుతూ వచ్చి బావని కనిపెట్టిందనమాట అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇంకా మురళి అయితే, అమ్మ పద్మావతి, నువ్వు మామూలు దానివి కాదు, ఇంత నాటకం ఆడావా అని అంటూ మురళి కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. చూశారుగా సార్, వీడు ఎంత దుర్మార్గుడో అని అంటూ ఉండగా ఆ దివ్య ఇక్కడికి వచ్చిందా, దివ్యని పిలిపించండి అని అంటూ ఉండగా దివ్య బోనులోకి వస్తుంది. ఎందుకు నిన్ను ఎంతో తన కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటున్న వాళ్ళకి అన్యాయం చేయాలనుకున్నావు, ఎందుకు చేసావు ఇదంతా అని అంటూ ఉంటే, పగ సార్, పగ, వీళ్ళ వల్ల మా అమ్మ మా నాన్న ఎంతో బాధపడ్డారు సార్, అందుకని వీళ్ళ మీద కక్ష సాధిందామని మురళితో చేతులు కలిపాను అని అంటూ ఉంటే, అరవింద నీకు వరుసకి అక్క అవుతుంది, ఇద్దరు ఒకే తండ్రి కడుపున పుట్టారు, అక్క భర్తని పెళ్లి చేసుకోవడం నీకు అసలు తప్పని అనిపించలేదా అని అంటూ ఉంటే, లేదు సార్, అతను నన్ను నిజంగా ప్రేమించాడు అని అంటూ ఉంటుంది దివ్య. నిజంగా ప్రేమించాడని ఎలా అనుకున్నావమ్మా? ఆస్తి కోసం కన్న బిడ్డని చంపాలని చూసిన ఆ దుర్మార్గుడు అసలు నిన్ను అంతలా ప్రేమించాడంటే నువ్వెలా నమ్మావో అస్సలు అర్థం కావడం లేదు. నీలాంటి ఆడవాళ్ళే ఇలాంటి వెధవుల మాటలు విని వాళ్ళ జీవితాన్ని నరకయాతన చేసుకుంటున్నారు. ఆ కోవకి నువ్వు కూడా చెందుతావో. వాడు కేవలం నీ దగ్గర నుంచి
విక్కీ వాళ్ళ వివరాలు ఆస్తి కోసమే నిన్ను ఒక పాములాగా వాడుకున్నాడు. ఆల్రెడీ అతనికి 2 పెళ్ళిళ్ళు కాదు, మొత్తం 4 పెళ్ళిళ్ళు అయినాయి. ఇలాగే ఆడవాళ్ళని మోసం చేస్తాడు. అవి వీడియోలు కూడా నాకు పద్మావతి ఇచ్చింది, నువ్వు కూడా చూడు అని స్క్రీన్ మీద వేస్తారు వీడియోని. అప్పుడే మురళి 2-3 అమ్మాయిల్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఇక అంతా కూడా ఆ వీడియోలో ఉంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య. అయితే చూసావు కదమ్మా, వాడు అంత దుర్మార్గుడు. అలాంటి దుర్మార్గుణ్ణి నమ్మి నిన్ను ప్రేమించే నీ కుటుంబ సభ్యులకి నువ్వు దూరం కావద్దు. ఆ దుర్మార్గుడి గురించి నువ్వు ఇక మర్చిపో, వాడికి ఇక జైలు శిక్ష తప్పదు అని అంటూ ఉంటారు జడ్జి గారు. పద్మావతి తీసుకొచ్చిన సాక్ష్యాలు చూసినవి మురళి అయితే అసలు ఇవన్నీ దీనికి ఎక్కడ దొరికాయి, ఇప్పుడు నన్ను అడ్డంగా బుక్ చేసేసింది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు మురళి. ఇన్ని ఘాతకాలకి ప్రవర్తించి ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న ఈ మురళికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది అంటూ ఒక ఊహించని తీర్పు అయితే ఇస్తారు జడ్జి గారు. అది విని ఒక్కసారి మురళి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక అరవింద్ అయితే నీ పాపం పండిందిరా, ఇక నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని అంటూ ఉంటుంది అరవింద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.